ఈరోజు మన క్లినిక్‌కి ఒక క్లయింట్ వచ్చారు. సో, ఈ హియరింగ్ ఎయిడ్ తీసుకొని 4 ఇయర్స్ అయింది తను. సో, ఏదో సమ్ బ్యాటరీ డోర్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసి వచ్చారనమాట. సో, తీరా చూస్తే మొత్తం బ్యాటరీ డోర్ అంతా మనకు బ్రేక్ అయిపోయింది. ఇక్కడ మామూలుగా ఫిక్సింగ్ చేయడానికి ఒక థిన్ రాడ్ లాగా ఉంటుందనమాట. సో, దానికి ఇది మనకు ఫిక్స్ అయిపోతుంది హుక్ లాగా. సో, అప్పుడు బ్యాటరీ డోర్ అనేది ఓపెన్, క్లోజ్ చేసుకోవడానికి మనకి ఇలా ఉంటుంది. మీకు చూపిస్తాను ఎలా ఉంటది, ఏంటి అని చెప్పేసి కూడా. సో, ఇప్పుడు ఇది వచ్చేసి మన కంపెనీకి పంపియాలి. అండ్ ఇక్కడ ఏదో కనెక్షన్స్ కూడా మనకు డిస్కనెక్ట్ అయిపోయాయి. చూడాలి ఒకసారి కంపెనీకి పంపించి చూడాలి. మేబీ హియరింగ్ ఎయిడ్ అంటే దాంట్లో బ్యాటరీ చేంజ్ చేసే టైంలో కొంచెం ఎక్కువ ప్రెషర్‌తోని మనం గట్టిగా లాగినప్పుడు ఇలా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. సో, ఇది ఒకసారి కంపెనీకి పంపించాల్సిందే. అండ్ ఇది ఈవెన్ దో మనకు ఇది తీసుకొని 4 ఇయర్స్ అయిపోయింది. కానీ ఈవెన్ దో ఇప్పుడు వారంటీలో ఉన్నా గానీ కంపెనీ వాళ్ళు దీని వారంటీ కూడా కన్సిడర్ చేయరు. ఎందుకంటే ఇట్ కమ్స్ అండర్ ఫిజికల్ డ్యామేజ్. ఒకసారి ఒరిజినల్‌గా ఎలా ఉంటది అని చెప్పేసి మీకు చూపిస్తాను. సో, మామూలుగా చెప్పాలి అంటే ఇలా నేను చెప్పాను కదా! ఒక థిన్ రాడ్ లాగా ఉంటది అని చెప్పేసి మామూలుగా బ్యాటరీ డోర్ హోల్డ్ చేయడానికి. సో, ఇదొచ్చేసి ఇప్పుడు బ్యాటరీ డోర్ దీంట్లో నుంచి బయటకొచ్చింది అంటే మనం డైరెక్ట్ దాన్ని క్లిప్ చేయొచ్చనమాట. ఇప్పుడు క్లిప్ చేస్తే మనకు బ్యాటరీ డోర్ ఓపెన్ చేసుకోవడానికి అది హుక్ లాగా ఉండిపోతుంది. కానీ ఈ హియరింగ్ ఎయిడ్‌లో ఏంటి అంటే ఆ థిన్ రాడే మిస్ అయిపోయింది. ఏదైతే మనకు బ్యాటరీ డోర్ హుక్ లాగా ఎక్కడైతే మనకు ఉంటుందో పట్టుకొని అది అది విరిగిపోయిందనమాట. సో, ఒకసారి కంపెనీకి పంపించి ఎస్టిమేషన్ తీసుకుందాం.